చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లాస్ట్ చెక్ బౌన్స్ కేసు ఒక క్లాస్ చెప్పాను నేను. అయితే దీని తర్వాత నన్ను చాలామంది ఏమడుగుతున్నారంటే, సార్ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు పెడతారో, అసలు దీంట్లో టాపిక్స్ ఏం చెప్తారు అని కొంతమంది అడగడం జరిగింది. అయితే నేను నెక్స్ట్ మిగతా వీడియోస్ పెట్టడానికి ముందు నేను మీకు ఒక జస్ట్ ఒక ఓవర్వ్యూ లాగా ఒక క్లాస్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఏం చెప్తాను, అసలు చెక్ బౌన్స్ కేసులో మనం ఏమి నేర్చుకోవాలనే దాన్ని నేను ఇక్కడ ఒక ఎంఎస్ వర్డ్ రూపంలో మీకు నేను ఇక్కడ ప్రివ్యూ ఇస్తున్నాను. మీకు మీరు దయచేసి దీన్ని ఏంటంటే అర్థం చేసుకుని, అవసరం వీలైతే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నేను మొన్న ఇంట్రడక్షన్ పార్ట్ మీకు చెప్పాను. అసలు ఎన్ఐయాక్ట్ అంటే ఇంట్రడక్షన్ క్లాస్ గురించి మీకు చెప్పాను నేను. అయితే నేను ఈ ఎన్ఐయాక్ట్ క్లాస్ని అంటే నేను డిజైన్ చేసిన ప్రకారం 6 ఎపిసోడ్స్ కింద చెప్పాలనుకుంటున్నాను. అయితే ఏంటి సార్ ఈ 6 ఎపిసోడ్స్ అంటే కనుక, ఫస్ట్ ఎపిసోడ్ వచ్చి ఎపిసోడ్ 1 ఫైలింగ్ అండ్ ప్రొసీజర్, ఎపిసోడ్ 2 ఎక్యూజ్డ్ అపియరెన్స్. ఫైలింగ్ అండ్ ప్రొసీజర్ అంటే అసలు మొత్తం మన డాక్యుమెంట్ కరెక్షన్ దగ్గర నుంచి చెక్కు ప్రోనోటు మన దగ్గరికి క్లయింట్ పట్టుకొచ్చి ఇచ్చిన దగ్గర నుంచి వాటిని ఫిల్ చేయడం, తర్వాత వాటి మీద నోటీసులు పంపించడం, తర్వాత లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని గ్యాదర్ చేసుకోవడం, తర్వాత ఎక్యూజ్డ్ సమ్స్ తయారు చేసుకోవడం, డ్రాఫ్టింగ్ తయారు చేసుకోవడం, ఇవన్నీ ఎంటైర్ కాన్సెప్ట్లు అన్నీ కూడా ఫైలింగ్ అండ్ ప్రొసీజర్లో ఉంటాయి. నేను మళ్ళీ ఈ ఫైలింగ్ అండ్ ప్రొసీజర్లో ఇంకా 6 టాపిక్ మళ్ళీ 6 పార్ట్స్ కింద చెప్తాను. అవేంటో నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎపిసోడ్ 2లో ఎక్యూజ్డ్ అపియరెన్స్ అంటే కోర్టుకి ఎక్యూజ్డ్ వచ్చిన దగ్గర నుంచి అతని స్టెప్స్ ఏంటి, అతను ఏం చేయాలి అనే విషయాన్ని మీకు ఎక్యూజ్డ్ అపియరెన్స్లో చెప్తాను నేను. తర్వాత ఎపిసోడ్ 3, ఈ ఎపిసోడ్ 3లో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎక్యూజ్డ్ షూరిటీస్ ఫైలింగ్. అంటే ఒక ఎన్ఐయాక్ట్లో ఎక్యూజ్డ్ కోర్టుకి అపియరెన్స్ అయిన తర్వాత కోర్టు అతనికి షూరిటీస్ ఫైల్ చేయమని చెప్పేసి ఆర్డర్ చేస్తుంది. ఆ షూరిటీస్ ఎంతకి చెప్తుంది అంటే కనుక కొన్ని కోర్టులు 5,000 చెప్పొచ్చు, కొన్ని కోర్టులు 10,000, కొన్ని కోర్ట్స్ 20,000. అది వాళ్ళకి కోర్టు యొక్క డిస్క్రిప్షనరీ పవర్. తర్వాత ఎపిసోడ్ 4 వచ్చేటప్పటికి మీకు ట్రయల్. అసలు ట్రయల్ ఎలా కండక్ట్ చేయాలి అంటే, ట్రయల్ ఎవరు కండక్ట్ చేస్తారో, ఎవరైతే కేసు వేస్తారో అంటే మన క్లయింట్ తరపున, మన క్లయింట్ అంటే కంప్లైంట్ అవుతాడు. ఇక్కడ కంప్లైంట్ తరపున మనం ఎప్పుడైతే కేసు ఫైల్ చేస్తామో ట్రయల్ మనం కండక్ట్ చేయాలి. అంటే మన దగ్గర ఉన్న ఎంటైర్ ప్రూఫ్స్ అన్నీ కలిపి ఒక చీఫ్ అఫిడవిట్ అని చెప్పేసి చీఫ్ అఫిడవిట్ రూపంలో మనం ఫైల్ చేయాలి. అంటే అలా మనం ఫైల్ చేసినప్పుడు మన కంప్లైంట్ కోర్టుకు వచ్చి ఓత్ చెప్తాడు. ఇందులో ఉన్న సంగతులన్నీ మీకు తెలుసా అని జడ్జి గారు అడుగుతారు. నాకు తెలుసు, ఈ సంతకం మీదనా నాది, దీన్ని ఓత్ అంటారు. ఈ ఓత్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లైంట్ని డిఫెన్స్ అంటే ఎక్యూజ్డ్ యొక్క కౌన్సిల్ మన క్లయింట్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. అంటే మీరు అమౌంట్ ఎప్పుడు ఇచ్చారు, ఏంటి, ఎలా జరిగింది, సందర్భాలన్నీ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఎప్పుడైతే కంప్లైంట్ కోర్టుకు వచ్చాడో అతనిని PW1 అంటారు. అతను ఈ ఎక్యూజ్డ్ కాదు, కంప్లైంట్ తర్వాత ఇంకెవరు వస్తారో అంటే, మనం ఇక్కడ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఏం చూపిస్తున్నాం, ప్రోనోట్ చూపిస్తున్నాం. ప్రోనోట్లో దస్తూరి ఒకరు ఉంటారు, దస్తూరిని స్క్రైబ్ అంటారు. తర్వాత లిస్ట్ ఆఫ్ విట్నెస్ 2 ఉంటారు. వీళ్ళలో తర్వాత కంప్లైంట్ కోర్టుకు వచ్చిన తర్వాత PW1 అంటాం. కంప్లైంట్ కోర్టుకు వచ్చిన తర్వాత కంప్లైంట్ తర్వాత ఎవరైతే వస్తారో, స్క్రైబ్ వచ్చాడనుకో అతను PW2, ఒక విట్నెస్ వచ్చాడనుకో 1, అతను PW2. వీళ్ళందరూ సెక్షన్ అయిన తర్వాత అంటే ఏంటి, వీళ్ళందరూ సెక్షన్స్ అయిన తర్వాత దీన్ని కంప్లైంట్ ఎవిడెన్స్ అంటారు. కంప్లైంట్ ఎవిడెన్స్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత జడ్జి గారు ఏం చేస్తారు, డిఫెన్స్ ఎవిడెన్స్కి వేస్తారు. డిఫెన్స్ వాళ్ళకి ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయి అంతే. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన క్లయింట్ 2 lakhs అప్పు అని అంటున్నాడు. డిఫెన్స్ వారు ఏమన్నారు, వాదన 1 lakh అప్పు ఉంది, 1 lakh అప్పు, దానికి మేము ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నాము, వాళ్ళ అగ్రిమెంట్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం, అది డిఫెన్స్ ఎవిడెన్స్. ఇది వాళ్ళ దగ్గర అలా ఎవిడెన్స్, ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే చేస్తారు, ఎవిడెన్స్ లేకపోతే నో ఎవిడెన్స్ అని చెప్పేస్తారు కోర్టు వారికి. అప్పుడు కోర్టు వారు ఏం చేస్తారు, డిఫెన్స్ ఎవిడెన్స్ క్లోజ్ అని చెప్పి చెప్పేస్తారు. అదేనండి, డిఫెన్స్ ఎవిడెన్స్ క్లోజ్ అని చెప్పేస్తారు. తర్వాత ఎపిసోడ్ 5 వచ్చేటప్పటికి ఎపిసోడ్ 5లో మనం ఏం చెప్తాం, ఆర్గ్యుమెంట్స్. సార్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అని కొంతమంది డౌట్ రావచ్చు. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమీ లేదు. ఆర్గ్యుమెంట్స్ అంటే మన కంప్లైంట్ సైడు కేసు మనం ఎందుకు నెగ్గాలని జడ్జి గారికి మనం మన యొక్క ఎవిడెన్స్ అన్నీ కలిపి, అలాగే డిపోజిషన్స్ అన్నీ కలిపి, వాటిలో ఉన్న విషయాలన్నీ కలిపి చెప్పడమే ఆర్గ్యుమెంట్. అలాగే డిఫెన్స్ కౌన్సిల్ ఏంటి, వాళ్ళు ఈ కేసుని కంప్లైంట్ ఎందుకు ఓడిపోవాలి,
వాళ్ళ క్లయింట్ ఎందుకు నెగ్గాలి అనే కాన్సెప్ట్ అంతా కూడా వాళ్ళు చెప్తారు. అయితే ఇవి 2 టైప్స్. నేనేం చెప్పాను, ఇవి కంప్లైంట్ సైడ్ ఆర్గ్యుమెంట్స్, ఎక్యూజర్ సైడ్ ఆర్గ్యుమెంట్స్. తర్వాత ఎపిసోడ్ 6లో జడ్జి గారి పాత్ర. ఈ సైడ్ అన్నీ అయిపోయి జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది అక్విటల్ కానీ కన్విక్షన్ కానీ. సో ఫ్రెండ్స్, నేను ఎంటైర్ ఏంటంటే ఈ యొక్క ఫైలింగ్ అండ్ ప్రొసీజర్లో 6 ఎపిసోడ్ కింద నేను డివైడ్ చేశాను. చూడండి, ఎపిసోడ్ 1 వచ్చి ఫైలింగ్ అండ్ ప్రొసీజర్, ఎపిసోడ్ 2 వచ్చి అక్యూజ్డ్ అపీరెన్స్, ఎపిసోడ్ 3 వచ్చి అక్యూజ్డ్ షూరిటీస్ ఫైలింగ్, ఎపిసోడ్ 4 వచ్చి ట్రయల్, ఎపిసోడ్ 5 వచ్చి ఆర్గ్యుమెంట్స్, ఎపిసోడ్ 6 వచ్చి జడ్జిమెంట్. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఎపిసోడ్ 1లోకి వచ్చాం. ఇది ఎపిసోడ్ 1. ఎపిసోడ్ 1 ఇప్పుడు మొత్తం అంతా కూడా ఏం చేద్దామంటే, నేను ఇప్పుడు 6 ఎపిసోడ్స్ కింద డివైడ్ చేశాను కదా, దాంట్లో 2 దగ్గర నుంచి 6 వరకు పక్కన పెట్టండి. ముందు ఎపిసోడ్ 1 గురించే మాట్లాడుకుందాం. ఎపిసోడ్ 1లో ఏంటంటే పార్ట్ 1లో ఏంటి, హౌ టు ఫిల్ చెక్ని ఎలా ఫిల్ చేయాలి, హౌ టు ఫిల్ ప్రామిసరీ నోట్ ఆర్ ప్రో నోట్. ప్రామిసరీ నోట్ అనొచ్చు, ప్రో నోట్ అనొచ్చు. తర్వాత హౌ టు సెండ్ లాయర్ లీగల్ నోటీస్ ఆన్ ప్రో నోట్ ఇన్ తెలుగు. అంటే కొంతమందికి తెలుగులో ఎలా పంపాలని అవగాహన కోసం ఇక్కడ చెప్తున్నాను, మీ ఇష్టం. హౌ టు సెండ్ లాయర్ లీగల్ నోటీస్ ఆన్ ప్రో నోట్ ఇన్ ఇంగ్లీష్. ప్రో నోట్ని తెలుగులో పంపొచ్చు, ఇంగ్లీష్లో పంపొచ్చు, అది మీ ఇష్టం. తర్వాత బౌన్స్ చెక్. హౌ టు సెండ్ లాయర్ లీగల్ నోటీస్ ఆన్ బౌన్స్ చెక్. బౌన్స్ చెక్కి లీగల్ నోటీస్ ఎలా పంపించాలి. ఇవి నేను ఈ 3 ఎందుకు చెప్తున్నానంటే కనుక, కొంతమందికి తెలుగులో ఎలా పంపాలో అవగాహన కోసం చెప్తున్నాను, కొంతమందికి ఇంగ్లీష్లో ఎలా పంపాలో అవగాహన కోసం చెప్తున్నాను. బౌన్స్ చెక్ మాత్రం మ్యాక్సిమం ఇంగ్లీష్లో పంపితేనే బాగుంటుంది. ఇది ఎపిసోడ్ 1లో పార్ట్ 1. ఇది ఎపిసోడ్ 1లో. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను మీకు చెప్పిన టాపిక్స్ ప్రకారం నేను ఏమేమి చెప్తానని చెప్పాను మీతోటి. ఫస్ట్ వన్ చూడండి, హౌ టు ఫిల్ చెక్. సెకండ్ వన్, హౌ టు ఫిల్ ప్రామిసరీ నోట్. థర్డ్ వన్, హౌ టు ఫిల్ ప్రో నోట్. ఫోర్త్ వన్, హౌ టు ఫిల్ ప్రో నోట్ ఇన్ ఇంగ్లీష్. ఫిఫ్త్ వన్, చెక్ బౌన్స్ లీగల్ నోటీస్ ఇన్ ఇంగ్లీష్. ఇది ఓన్లీ ఇంగ్లీష్లోనే పంపుతాం ఇది. ఓకే, ఈ టాపిక్స్ అన్ని మనకి కంప్లీట్ అయ్యి మన నెక్స్ట్ ఇప్పుడు ఎపిసోడ్ 1లో పార్ట్ 1 అయింది. తర్వాత ఎపిసోడ్ 1లోనే పార్ట్ 2. ఈ పార్ట్ 2లో ఏంటంటే, ఇప్పుడు మన దగ్గరికి ప్రో నోట్ వచ్చింది, ప్రో నోట్ ఫిల్ చేసేసాము. మనం ఫిల్ చేయడం కానీ, లేకపోతే మనం కంప్లైంట్కి అవేర్నెస్ ఇచ్చి అతనితో పూర్తి చేయించడం కానీ, లేకపోతే అతను మనం హెల్ప్ చేయడం కానీ చేసేసాం. అప్పుడు ఏమైంది, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మన దగ్గరికి ఇప్పుడు బిఫోర్ అంటే ఏంటి, బిఫోర్ డ్రాఫ్టింగ్ చేయాలంటే కనుక మన దగ్గరికి ఈ యొక్క డాక్యుమెంట్స్ మనం కంపల్సరీగా మన దగ్గర ఉండాలి. అవేంటి, ప్రో నోట్ ఒరిజినల్. ఓకే, ప్రో నోట్ ఒరిజినల్. యాక్చువల్లీ ఇక్కడ ప్రో నోట్ జిరాక్స్ కాపీ అనేది మనకు అప్పుడే అవసరం లేదు. ఈ టాపిక్ ఇది మన జిరాక్స్ కాపీ అనేది తర్వాత చూద్దాం. ఇది నేను తీసేస్తున్నాను. ఇది ఫస్ట్ ప్రో నోట్ ఒరిజినల్ ఉండాలి మన దగ్గర. తర్వాత బౌన్స్డ్ చెక్ ఒరిజినల్. తర్వాత బౌన్స్డ్ బ్యాంక్ మెమో ఒరిజినల్. చెక్ ప్రజెంటేషన్ స్లిప్. ప్రో నోట్ లీగల్ నోటీస్ ఆఫీస్ కాపీ ఒరిజినల్. బౌన్స్డ్ చెక్ లీగల్ నోటీస్ ఆఫీస్ కాపీ ఒరిజినల్. పోస్టల్ రిసిప్ట్. ఆల్ అని ఎందుకన్నానంటే, ప్రో నోట్ మీద ఒక రిసిప్ట్ ఉంటుంది, బౌన్స్డ్ చెక్ మీద ఒక రిసిప్ట్ ఉంటుంది, అందుకని ఆల్ అన్నాను. ఓకే, అలాగే పోస్టల్ అక్నాలజ్మెంట్స్. బౌన్స్డ్ చెక్ మీద ఒకటి వస్తుంది, అలాగే ప్రో నోట్ మీద ఒకటి వస్తుంది అక్నాలజ్మెంట్, అందుకని ఇక్కడ ఆల్ అన్నాను. ఒకవేళ సపోజ్ మన నోటీస్ పంపించాం, అసలు అతను అందుకోలేదు, లేకపోతే అతను ఆ ప్లేస్లో లేడు, నోటీస్ రిటర్న్ అయ్యింది, సో రిటర్న్ లీగల్ నోటీస్. ఓకే, రిటర్న్ లీగల్ నోటీస్. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోండి. సార్ ఇప్పుడు ప్రో నోట్ మీద ఒక లీగల్ నోటీస్ చెప్పారు, బౌన్స్డ్ చెక్ మీద లీగల్ నోటీస్ చెప్పారు అని అంటున్నారు కదా. రెండు మనం పంపించాలా అంటే కనుక కొన్ని సందర్భాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ 1 తీసుకోండి. ఎగ్జాంపుల్ 1లో ఏంటంటే, మీరు ప్రో నోట్ మీద ఫస్ట్ లీగల్ నోటీస్ పంపించారు, అతను నోటీస్ అందుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10వ తేదీని పంపించారు, అతను 12వ తేదీని అందుకున్నాడు. 15వ తేదీని మళ్ళీ మీకు చెక్ ఇచ్చారు, మీరు 16వ తేదీని ప్రజెంట్ చేశారు, 17వ తేదీని బౌన్స్ అయింది. అప్పుడు మీ దగ్గరికి ఏమవుతుంది, ప్రో నోట్ మీద ఒక లీగల్ నోటీసు, బౌన్స్డ్ చెక్ మీద ఒక లీగల్ నోటీస్ వస్తుంది. ఇది ఒక పద్ధతి, ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 2 ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే ప్రో నోట్ మీద లీగల్ నోటీస్ పంపించరు, డైరెక్ట్గా ఏం చేస్తారంటే బౌన్స్ చెక్ రాసేసుకుని దాన్ని పలానా డేట్ని ఇచ్చేయని చెప్పేసి దాన్ని వేస్తారు, అది బౌన్స్ అవుతుంది.
అప్పుడు ఏమవుతుంది, ఒక లీగల్ నోటీసే ఉంటుంది. ఇది బౌన్స్డ్ చెక్ మీద లీగల్ నోటీస్ ఉంటుంది. అప్పుడు ఒక పోస్టల్ రిసిప్ట్ ఉంటుంది. అప్పుడు ఒక పోస్టల్ అక్నాలెడ్జ్మెంటే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ 1లో విడివిడిగా 2 నోటీసులు పంపించవచ్చు. ఎగ్జాంపుల్ 2లో ఓన్లీ బౌన్స్డ్ చెక్ మీద నోటీస్ పంపించవచ్చు. చెక్ మీద నోటీస్ పంపించవచ్చు. సో ఇదంతా ఏంటంటే ఎపిసోడ్ 1లో నేను పార్ట్ 2 గురించి చెప్పాను. మరలా ఎపిసోడ్ 1లో పార్ట్ 3. ఈ ఎపిసోడ్ 1లోను పార్ట్ 3 ఏంటి సార్ అంటే కనుక ఇది కరెక్ట్గా మీరు దీంట్లో ఇక్కడే మనకి చాలా క్రూషియల్గా ఉంటుంది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. నేను ఈ ఎపిసోడ్ 1లో పార్ట్ 3ని 3 కేటగిరీస్ విడగొట్టాను. కేటగిరీ 1 చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. కేటగిరీ 1 డ్రాఫ్టింగ్ అండ్ పిటిషన్ డ్రాఫ్ట్ చేయాలి ఇక్కడ. కేటగిరీ 2 లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఇందాక చెప్పడం అంటే ఏంటి, ఇక్కడ ఒకసారి చూడండి. ఇందాక నేను ఎపిసోడ్ 1లో పార్ట్ 2లోను ఇవి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర రెడీలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడమే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. తర్వాత ఎక్యూజ్డ్ సమన్స్ కేటగిరీ 3. ఈ 3 కేటగిరీల గురించి మరి చెప్పాలి మళ్ళీ. అందువల్ల ఎపిసోడ్ 1లో పార్ట్ 3 అయిన తర్వాత ఇప్పుడు మరలా ఎపిసోడ్ 1లో పార్ట్ 4. ఈ పార్ట్ 4లో కేటగిరీ 1. కేటగిరీ 1 ఏంటి, డ్రాఫ్టింగ్ ఆఫ్ పిటిషన్ ఆర్ కంప్లైంట్. దీనికి పిటిషన్ తయారు చేయాలి, డాక్యుమెంట్ తయారు చేయాలి. దీనికి కరెక్ట్గా అర్థం చేసుకోండి. దీనికి పిటిషన్ తయారు చేయాలి, డాక్యుమెంట్ తయారు చేయాలి. తర్వాత ప్రూఫ్ అఫిడవిట్ తయారు చేయాలి, డాక్యుమెంట్ తయారు చేయాలి. తర్వాత స్వాన్ స్టేట్మెంట్ తయారు చేయాలి, డాక్యుమెంట్ తయారు చేయాలి. తర్వాత సమన్స్ నోటీస్ టు ప్రావిజన్స్ అని చెప్పేసి మనం అది కూడా తయారు చేయాలి మనం. ఓకే, సమన్స్ నోటీస్ టు ప్రావిజన్. తర్వాత విట్నెస్ మెమో అనేది ఒకటి తయారు చేసుకోవాలి. తర్వాత అండర్టేకింగ్ అఫిడవిట్ ఇది ఒకటి తయారు చేసుకోవాలి. తర్వాత సిఏఎస్ ఫామ్ ఇది ఒకటి తయారు చేసుకోవాలి. తర్వాత వకాలత్వం ఫర్ కంప్లైనెంట్. ఇది ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా ఎవర్ చాయిస్, మీ చాయిస్. సో ఈ టాపిక్ మనకి చాలా క్రూషియల్ అనమాట. ఈ ఎంటైర్ టాపిక్లో నేను చెప్తున్న ఈ టాపిక్స్ అనేవి చాలా క్రూషియల్. ఇది పిటిషన్ డ్రాప్ చేయడం, ప్రూఫ్ అఫిడవిట్ తయారు చేయడం, స్వాన్ స్టేట్మెంటు, సమన్స్ నోటీస్ టు ప్రావిజన్, విట్నెస్ మెమో, అండర్టేకింగ్ అఫిడవిట్, సిఎస్ ఫామ్, వకాలత్. ఇవి తయారు చేసుకుంటే మీకు డ్రాఫ్టింగ్ సెక్షన్ కంప్లీట్ అవుతుంది. సో ఇదేంటి ఎపిసోడ్ 1లో పార్ట్ 4 కేటగిరీ 1. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఎపిసోడ్ 1లోనే ఇందాక ఏమైనా పార్ట్ 4 అన్నాం కదా, ఇప్పుడు పార్ట్ 5. పార్ట్ 5లో ఏంటి, ఇందాక కేటగిరీ 1 చెప్పాను, ఇప్పుడు కేటగిరీ 2. ఓకే, కేటగిరీ 2 ఇక్కడ కేటగిరీ 2 అని మీకు ఐడియా కోసం మీరు ఇది కూడా రాసుకోండి. కేటగిరీ 2 సరే చూడండి. కేటగిరీ 2 ఇది. ఈ కేటగిరీ 2లోను ఏంటంటే ఇందాక నేను చెప్పిన ప్రకారం ఇందాక ఎక్కడ చూడండి, ఎపిసోడ్ 1లోను పార్ట్ 2లోను డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోమన్నాను కదా నేను. ఈ రెడీ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడ కేటగిరీ 2లోకి వస్తాయి అని. కానీ బట్ ఏంటంటే ఇక్కడ కేటగిరీ 2లో ఒక డాక్యుమెంట్ ఎక్స్ట్రా పెరుగుతుంది, ప్రోనోట్ జిరాక్స్ ఇది ఒకటి పెరుగుతుంది. అంటే మన కోర్టు ఫైల్ చేసేటప్పుడు ఒక ప్రోనోట్ జిరాక్స్ ఒకటి ఫైల్ చేయాలి. ప్లస్ ఏంటంటే ఈ ఎంటైర్ డాక్యుమెంట్స్ అన్నిటికీ కూడా డాకెట్లు యాడ్ చేయాలి. డాకెట్ అంటే ఏంటి, దాని కింద ఒక వైట్ పేపర్ పెట్టేసి పిన్ చేసేయాలి. ఇది ఎలా చేయాలో నేను ప్రాక్టికల్గా మీకు చెప్తాను. మీకు ఈ అన్ని డాక్యుమెంట్స్కి కూడా ప్రతి దానికి కూడా డాకెట్లు యాడ్ చేయడం కేటగిరీ 2 యొక్క పని. దీంట్లో కేటగిరీ 3లో వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ప్రాసెస్ మెమో ఒకటి పెట్టాలి. ఈ ప్రాసెస్ మెమో లాంగ్ పెట్టుకుంటారో షార్ట్ పెట్టుకుంటారో ఫాము అది మీ ఇష్టం. తర్వాత పిటిషన్ కాపీ ఒకటి పెట్టాలి 1 సెట్. పిటిషన్ కాపీ అంటే ఏంటి, ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళండి. పిటిషన్ కాపీ అంటే ఇక్కడ కేటగిరీ ఎపిసోడ్ 1లో పార్ట్ 4లో చూడండి, ఇక్కడ 1 ఉంది కదా, కేటగిరీ 1లోను డ్రాఫ్టింగ్ పిటిషన్ ఉంది కదా, ఈ సెట్నే జిరాక్స్ ఎక్స్ట్రా, అది ఒక 4 కాపీస్ 5 కాపీస్ 6 కాపీస్ ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ట్రా కాపీ యాడ్ చేయాలి. ఎక్యూజ్డ్ సమన్స్ అంటే ఏంటి, ఇది కూడా అక్కడికి వెళ్ళండి. ఒకసారి వెళ్తే ఈ కేటగిరీ 1లోనే అంటే ఎపిసోడ్ 1 పార్ట్ 4లో కేటగిరీ 1లో సమన్స్ నోటీస్ టు ప్రావిజన్స్ ఉంది కదా, ఇదే ఈ ఫామే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. దీన్నే ఎక్యూజ్డ్ సమన్స్ అంటారు. ఇవి 2 కాపీస్ పెట్టాలి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు,
ఎంసీలో కానీ డీవీసీలో కానీ సమన్స్ పెట్టినప్పుడు 3 కాపీస్ పెడతాం, ప్రోనోట్లో కూడా 3 కాపీస్ పెడతాం. బట్ ఎన్ యాక్ట్లో మాత్రం ఎక్యూజ్డ్ సమన్స్ 2 పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్పీ 30 రూపీస్. ఆర్పీ 30 రూపీస్ అంటే ఏమి లేదు, పోస్టల్ స్టాంప్ 30 రూపాయల స్టాంపు, అక్నాలజ్మెంట్, పోస్టల్ కవర్, సైజ్ యువర్ చాయిస్. ఈ స్టాంప్ 30 రూపాయల స్టాంప్ పట్టుకొచ్చి ఈ పోస్టల్ కవర్ మీద మనం అఫిక్స్ చేయాలి దీన్ని. ఓకే, ఇక్కడికి ఏమైంది, ఎపిసోడ్ 1లో పార్ట్ 6లో కేటగిరీ 3 కూడా అయిపోయింది. దీంతో ఏమైంది, ఎంటర్ ఇక్కడికి ఎపిసోడ్ 1 పూర్తయింది, అంటే ఫైలింగ్ అండ్ ప్రొసీజర్ పూర్తయింది ఇప్పటికి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్యూజ్డ్ అపీరెన్స్, అంటే కోర్టుకి ఎక్యూజ్డ్ వచ్చిన దగ్గర నుంచి ఏంటి స్టెప్స్. తర్వాత ఎపిసోడ్ 3లో ఎక్యూజ్డ్కి షూరిటీస్ ఫైలింగ్ చేయడం, ఎక్యూజ్డ్కి షూరిటీస్ ఎలా ఫైల్ చేయాలి. తర్వాత ఎపిసోడ్ 4లో క్రాస్ ఎగ్జామినేషన్ బోత్ సైడ్స్. ఎపిసోడ్ 5లో ఆర్గ్యుమెంట్స్ బోత్ సైడ్స్. ఎపిసోడ్ 6లో జడ్జి గారు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేస్తారు. ఇవన్నీ కూడా నేను ఆర్గ్యుమెంట్స్ బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఎలా చెప్పాలి, బోత్ సైడ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చెప్పాలి, మీకు శాంపిల్ క్వశ్చన్స్ కూడా నేను ఇస్తాను. అసలు ఇప్పటివరకు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ మీద ఎవరు కూడా క్వశ్చన్స్ ఎవరో, నేను ప్రతిదానికి మినిమం మ్యాక్సిమం 20 క్వశ్చన్స్ మీకు ఎగ్జాంపుల్గా ఇస్తాను మీకు. ఇంకా మిగతాదే మీ యొక్క నాలెడ్జ్ని బట్టి ఇంకా కొన్ని మరిన్ని క్వశ్చన్స్ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడికి ఏమైంది, మన ఫైలింగ్ అండ్ ప్రొసీజర్ 6 ఎపిసోడ్స్ కంప్లీట్ అయింది. ఎప్పుడైతే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఈ ఎంటైర్ ఫైలింగ్ అండ్ ప్రొసీజర్లో 6 ఎపిసోడ్స్ ఫాలో అయిన వాళ్ళు నాకు కామెంట్ రూపంలో తెలియజేసి కామెంట్ బాక్స్లో మీ యొక్క వాట్సాప్ నెంబర్ కనుక మీరు నాకు షేర్ చేస్తే వాళ్ళకి నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను. నేను ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే ఎపిసోడ్ బోనస్ ఎపిసోడ్ అని చెప్పేసి ఒకటి ఉంది. దీంట్లో 36 మెమోస్ని 36 పిటిషన్స్ని ఎలా ఫైల్ చేయాలో ఇవి నేను పర్సనల్గా మీకు వీడియోస్ పెడతాను. మీకు ఇవి నాకు కామెంట్ బాక్స్లో మీ యొక్క వాట్సాప్ నెంబర్ పెట్టిన వాళ్ళకి మాత్రమే పెడతాను. ఎందుకంటే మీరు కష్టపడి ఫాలో అయ్యారు కాబట్టి మీరు తెలుసుకోవడం కోసం ఇవన్నీ పెడతాను నేను. ఓకేనా. ఇవి ఏమేమి పెడతాను నేను అంటే కనుక ఒకసారి వీటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బోనస్ ఎపిసోడ్ 1 అంటే మన దగ్గర ఎపిసోడ్ 1 అంటే 2 బోనస్ ఎపిసోడ్లు చెప్తాను నేను. ఏది మన యొక్క 6 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి నాకు కామెంట్ బాక్స్లో మీ యొక్క వాట్సాప్ నెంబర్ పెట్టిన వాళ్ళకి మాత్రమే, ఎవరైతే నెంబర్ పెడతారో వాళ్ళకి మాత్రమే నేను పెడతాను. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇవేంటి ఒకసారి 1 by 1 చూసేద్దాం. ఓకేనా, 1 by 1 చూద్దాం అసలు ఎలాగా ఏంటన్నది. ఫస్ట్ ఎక్యూజ్డ్కి మెమో అపీరెన్స్ ఎలా ఫైల్ చేయాలి, అడిషనల్ మెమో అంటే ఏంటి, ఎక్యూజ్డ్ ఆప్షన్ పిటిషన్ ఎలా ఫైల్ చేయాలి, దీని రూల్స్ ఏంటి, పాస్ సెక్షన్స్ ఏంటి, కొత్త సెక్షన్స్ ఏంటి, కంప్లైంట్ ఆప్షన్ పిటిషన్ ఎలా ఫైల్ చేయాలి, పాస్ సెక్షన్స్ ఏంటి, కొత్త సెక్షన్స్ ఏంటి, ఎక్యూజ్డ్ కోర్టు అటెండెన్స్ ఎగ్జామ్షన్ ఉంది. కోర్టు అంటే అసలు కోర్టుకు రావట్లేకుండా అతనికి అటెండెన్స్ ఎగ్జామ్షన్ ఉంది, ఇది ఎలా ఫైల్ చేయాలి. అలాగే 207 సిఆర్పిసి అంటే ఏంటి, అలాగే ఎక్యూజ్డ్ ఫస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, అలాగే 311 సిఆర్పిసి పిటిషన్ ఎలా ఫైల్ చేయాలి, అలాగే 309 పిటిషన్ ఎలా ఫైల్ చేయాలి, అలాగే బెయిలబుల్ వారంటీకి రీకాల్ పిటిషన్ ఎలా ఫైల్ చేయాలి, అలాగే ఎన్బిడబ్ల్యూకి రీకాల్ పిటిషన్ ఎలా ఫైల్ చేయాలి, అలాగే ఎన్బిడబ్ల్యూ కనుక అమలు జరిగి ఎగ్జిక్యూషన్ జరిగిపోయి అతను జైలుకి వెళ్తే కనుక ఇతనికి బెయిల్ ఎలా ఫైల్ చేయాలి, తర్వాత అడ్వకేట్కి నోటీస్ ఎలా ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ చక్కగా మీరు నేర్చుకుంటారు అనుకుంటున్నాను నేను. ఓకే, తర్వాత నార్మల్ బ్యాటా అంటే ఏంటి, ఈ నార్మల్ బ్యాటా ఫ్రెష్ బ్యాటా ఎన్ యాక్ట్లో ఎలా ఫైల్ చేయాలి, అలాగే ఎక్యూజ్డ్ సెకండ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, అలాగే ఎక్యూజ్డ్ నెగ్గడానికి ఫేవరెట్ జడ్జిమెంట్స్ ఏంటి, కంప్లైంట్ నెగ్గడానికి ఫేవరెట్ జడ్జిమెంట్స్ ఏంటి. సార్ అదేంటి కంప్లైంట్ నెగ్గేస్తారు కదా, కంప్లైంట్ ఫేవరెట్ జడ్జిమెంట్స్ ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, కంప్లైంట్ కూడా చాలాసార్లు ఓడిపోతాడు. ఎందుకు ఓడిపోతాడంటే 2 బేసిక్ కారణాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ద ఫస్ట్ వన్ ఈజ్ అదేనా, ద ఫస్ట్ వన్ ఈజ్ ఏంటంటే మెటీరియల్ అల్టరేషన్, ద సెకండ్ వన్ టెక్నికల్ గ్రౌండ్స్. ఈ రెండింటి వల్ల అతను ఓడిపోతాడు. అవి ఉన్నా కూడా ఎక్యూజ్డ్ నెగ్గడానికి కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి, వాటి ద్వారా అతను ఎలా నెగ్గాలి. తర్వాత అడ్వకేట్ కమిషన్ ఎలా అపాయింట్ చేయాలి, అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసిన తర్వాత అతను బీడబ్ల్యూని కానీ ఎన్బిడబ్ల్యూ కానీ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత కోర్టుకి ఒక మెమో సబ్మిట్ చేయాలి. ఈ మెమో ఎలా సబ్మిట్ చేయాలి ఇది కూడా మీకు చెప్తాను మీకు నేను. ఓకే, తర్వాత నెక్స్ట్ 21 కాన్సెప్ట్. సపోజు అతను అంటే మీరు అపాయింట్ చేసిన అడ్వకేట్ కమిషనరు
బీడబ్ల్యూ కానీ ఎన్బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ చేయలేకపోతున్నాడు. అతను కోర్టుకి ఏం చేయాలి, అతనికి ఇచ్చిన అడ్వకేట్ కమిషనర్ని కోర్టు క్యాన్సిల్ చేస్తుంది. అప్పుడు అతను కోర్టుకి తిరిగి తన యొక్క కమిషనర్ యొక్క మెమోని కోర్టుకి సరెండర్ చేయాలి. ఇది ఎలా సరెండర్ చేయాలి ఈ మెమో, అలాగే ప్రీవియస్ అడ్వకేట్ ఎక్యూజ్డ్ దగ్గర నుంచి ఎలాగా తీసుకోవాలి ఎన్ఓసి, అలాగే ఎన్ఓసి ఫ్రమ్ ప్రీవియస్ అడ్వకేట్ ఫర్ కంప్లైంట్, తర్వాత 315 సిఆర్పిసి పిటిషన్ అంటే ఏంటి, అలాగని 294 సిఆర్పిసి పిటిషన్ అంటే ఏంటి, అసలు జడ్జిమెంట్ మెమో ఫైలింగ్ ఎలా చేయాలి. సార్ జడ్జిమెంట్ మెమో ఫైలింగ్ ఏంటి ఇక్కడ అని మీరు అడగచ్చు. అంటే మీరు కోర్టుకి ఏదైనా జడ్జిమెంట్ ఫైల్ చేద్దాం అనుకున్నారు అనుకో, దానికి జడ్జిమెంట్ ప్లస్ మెమో అని ఉంటుంది. ఆ మెమో రాసి జడ్జిమెంట్ ఫైల్ చేయాలి. ఆ మెమో ఎలా రాయాలో మీకు చెప్తాను నేను. తర్వాత రిటర్న్ బ్యాక్ ద ఎక్యూజ్డ్ షూరిటీ అమౌంట్ ఫ్రమ్ ద కోర్ట్. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎక్యూజ్డ్ కోర్టుకు వచ్చినప్పుడు షూరిటీ అమౌంట్ కింద 5,000 10,000 పే చేస్తున్నారు. ఆ పే చేసిన అమౌంట్ ఇతను కేసు కంప్లీట్ అయిన తర్వాత ఆ అమౌంట్ని కోర్టు నుంచి ఇతను ఎలా తీసుకోవాలి, అలాగే 257 సిఆర్పిసి అంటే ఏంటి, అలాగే అడ్వాన్స్ మెమో పిటిషన్ అంటే ఏంటి, తర్వాత ఎక్స్టెన్షన్ మెమో ఫైలింగ్ ఎలా చేయాలి, తర్వాత ఎక్స్పర్ట్ ఒపీనియన్ పిటిషన్ ఎలా ఫైల్ చేయాలి, అదే పిటిషన్ టు రీకాల్ అండ్ రీఓపెన్. రీకాల్ అంటే ఏంటి అంటే కనుక మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ కౌన్సిల్ వారు కంప్లైంట్ని క్రాస్ ఎగ్జామిన్ చేయాలి ఇవాళ, వాళ్ళు అనేక ఏదో సందర్భంలో చేయలేకపోయారు. అప్పుడు కోర్టు వారు ఏం చేశారు, దాన్ని క్యాన్సిల్ చేసి క్లోజ్ చేసి నెక్స్ట్ స్టెప్ వేసేసుకున్నారు. అప్పుడు మళ్ళీ మనం ఏంటంటే ఆ క్లోజ్ అయిపోయిన దాన్ని రీఓపెన్ చేయమని మళ్ళీ విట్నెస్కి సమన్స్ పంపించమని మనం అడగాలి. అది ఎలా అడగాలో చెప్తాను నేను. అలాగే 64 సిఆర్పిసి అంటే ఏంటో చెప్తాను. ఒకవేళ ఇన్ కేసు కంప్లైంట్ అంటే డెత్ అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎక్యూజ్డ్ డెత్ అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఒకవేళ కంప్లైంట్ డెత్ అయినా ఎక్యూజ్డ్ డెత్ అయినా లీగల్ ఎయిడ్స్ ఎలా ఎంటర్ అవ్వాలి కేసులకి, అది ఎలా చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్ మీరు బాగా అర్థం చేసుకోండి, ఇది బోనస్ ఎపిసోడ్, ఈ బోనస్ ఎపిసోడ్ 1, ఇది బోనస్ ఎపిసోడ్ 1. ఈ 1లో 36 టాపిక్స్ ఉన్నాయి. 36 టాపిక్స్ కూడా నేను ముందే చెప్తున్నాను. మన 6 ఎపిసోడ్స్ ఫాలో అయ్యి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసిన తర్వాత మీరు కంప్లైంట్ బాక్స్లో నాకు మీ యొక్క వాట్సాప్ నెంబర్ పెట్టిన వాళ్ళకి మాత్రమే నేను పర్సనల్గా ఈ వీడియోస్ పెడతాను. ఇవన్నీ ప్రాక్టికల్ వీడియోస్, అంటే ఊరికేదో నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ప్రాక్టికల్గా ఇలా ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను ఇలా ప్రాక్టికల్గా చెప్తాను. మళ్ళీ దీని అనుకున్న వీడియో ఇది ప్రింట్అవుట్ తీసి దీన్ని ఎలా చేయాలి ఏంటని మీకు కోర్టుకి ఎలా ఫైల్ చేయాలో, ఆ కోర్టు ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ స్టెప్స్ ఏంటో కూడా 1 by 1 డిస్కషన్లో మీకు ప్రతిదీ చెప్తాను మీకు. ఓకేనా? తర్వాత ఈ ఎపిసోడ్ బోనస్ ఎపిసోడ్ 2 ఉంది. ఈ బోనస్ ఎపిసోడ్ 2 ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్యూజ్డ్ కన్విక్షన్ జరిగింది అంటే శిక్ష పడింది, ఎక్యూజ్డ్ అప్పీల్కి ఎలా వెళ్ళాలి డిస్ట్రిక్ట్ కోర్టుకి, ఇది చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా పెద్ద టాపిక్ కూడా ఇది కూడా చెప్తాను. అలాగే కంప్లైంట్ అప్పీల్కి ఎలా వెళ్ళాలి. సార్ కంప్లైంట్ అప్పీల్ ఏంటి ఇక్కడ అంటే కనుక నేను ఇందాక చెప్పాను కదా, మెటీరియల్ అల్టరేషన్ వల్ల కానీ టెక్నికల్ గ్రౌండ్స్ వల్ల కానీ కేసు కనుక పోయి ఎక్యూజ్డ్కి ఫేవర్ అయితే కంప్లైంట్ కూడా అప్పీల్కి వెళ్ళొచ్చు. ఆ కంప్లైంట్ అప్పీల్కి ఎలా వెళ్ళాలో ఇది చెప్తాను. ఈ బోనస్ ఎపిసోడ్ 1 బోనస్ ఎపిసోడ్ 2 నేను కామెంట్ బాక్స్లో మీ యొక్క వాట్సాప్ నెంబర్ పెట్టిన వాళ్ళకి మాత్రమే నేను పెడతాను, ముందే చెప్తాను ఫ్రెండ్స్. దయచేసి మీరు తమను అర్థం చేసుకోవాలి. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనకి మెయిన్ టాపిక్ ఫైలింగ్ అండ్ ప్రొసీజర్ అనే కాన్సెప్ట్ని 6 ఎపిసోడ్ కింద విడగొట్టాము. ఆ 6 ఎపిసోడ్స్ చూస్తాము. ఆ 6 ఎపిసోడ్స్ సార్ ఇది ఎన్ని రోజులుగా అవుతుంది అంటే కనుక నేను ఇంతకుముందు కొంచెం బిజీగా ఉండడం వల్ల ప్లస్ నా దగ్గర ఈ సాఫ్ట్వేర్స్ అన్ని ప్రాబ్లమ్స్, నాకు ఫస్ట్ టైం ఎడిటింగ్స్ అన్నీ నాకు ఇంతకుముందు నాకు అలవాట్లేదు. ఇవన్నీ నేను కూడా ఈ యొక్క ఎడిటింగ్ చేయడం అంతా నేర్చుకుని, ఇది నాకు అంతా కొంచెం కష్టమైన పనిగా అనిపించింది. నేను నేర్చుకున్న తర్వాత మీకు చెప్తున్నాను ఇవన్నీ. దయచేసి ఏంటంటే సార్ మీ వాట్సాప్ నెంబర్ పెట్టండి మేము మీతో మాట్లాడుతాం అని మాత్రం అడగకండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఫోటో పెట్టండి ఇలా కూడా, ఎందుకంటే నేను కనబడడం నా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం నాకు ముఖ్యం కాదు. నేనేమనుకుంటున్నానంటే నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. తప్పో ఒప్పో నాకు తెలియదు, నాకు తెలిసిన బట్టి చెప్పాలని ఫ్రెండ్స్. దయచేసి ఏంటంటే ఒకవేళ ఏదైనా నేను తప్పు చెప్పినట్టయితే కనుక మీరు నాకు కామెంట్ బాక్స్ వస్తారు, మీరు ఈ కాన్సెప్ట్ని ఈ విధంగా తప్పు చెప్పారు, నాకు తెలిసిన ప్రకారం ఈ విధంగానే నాకు తెలియజేయండి, నేను దాన్ని సరి చేసుకుని నేను మరింత ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఓకే, అలాగే మీరు ఈ వీడియో కనుక చక్కగా నేర్చుకున్నట్టయితే కనుక మీకు దీని తర్వాత నేను ఎంసీ ఫైల్ చేయడం, డీవీసీ ఫైల్ చేయడం, ఎంసీలో ఇంటర్మీడియట్ ఫైల్ చేయడం అదే మీకు, అలాగే 445 మెమోస్ ఎలా ఫైల్ చేయాలో చెప్తాను, కాంజుగల్ రైట్స్ ఎలా ఫైల్ చేయాలో చెప్తాను, డిఓపి ఎలా ఫైల్ చేయాలో చెప్తాను, ఓపీ ఎలా ఫైల్ చేయాలో చెప్తాను, హెచ్ఎంఓపి ఎలా ఫైల్ చేయాలో చెప్తాను, అలాగే హ్యాండ్ ఓవర్ సమన్స్, హ్యాండ్ ఓవర్ వారెంటు మీకు ఇవన్నీ చెప్తాను నేను. అలాగే గార్డియన్ ఓపీ ఎలాగ ఫైల్ చేయాలో చెప్తాను, ట్రాన్స్ఫర్ ఓపీ ఎలా ఫైల్ చేయాలో చెప్తాను.
అలాగే డీవీసీలోను మనం ఫైల్ చేసిన తర్వాత డీవీసీలో కౌంటర్ ఎలా ఫైల్ చేయాలి, ఎంసీ ఫైల్ చేసిన తర్వాత ఎంసీలో కౌంటర్ ఎలా ఫైల్ చేయాలి, అదేనా, ఇవన్నీ మీకు చెప్తాను. అలాగే మీ ఇందాక సెంటెన్స్ ఆఫ్ సస్పెన్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి కూడా చెప్తాను. అలాగే ఇంకోటి ఏంటంటే లాస్ట్ టాపిక్ పిఎల్సి పిటిషన్ కూడా ఎలా ఫైల్ చేయాలో చెప్తాను నేను. అలాగే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీలో మనీకి ఎలా వేయాలి, వెహికల్కి ఎలా వేయాలి, 2 వీలర్కి ఎలా వేయాలి, 4 వీలర్కి ఎలా వేయాలి, గోల్డ్ ఉంటే గోల్డ్కి ఎలా వేయాలి, ఇవన్నిటిని కూడా రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీలు ఎలా అడగాలి ప్రతిదని. అలాగే సింగిల్ ఎక్యూజ్డ్ ఉంటే ఎలా అడగాలి, డబుల్ ఎక్యూజ్డ్ ఉంటే ఎలా అడగాలి, ట్రిపుల్ ఎక్యూజ్డ్ ఉంటే ఎలా అడగాలి, ఇవి చెప్తాను. అలాగే మనకి లోక్ అదాలత్ జరుగుతుంది. అసలు లోక్ అదాలత్ జరిగినప్పుడు లోక్ అదాలత్లో రాజీ చేసుకోవాలంటే ఎలాంటి పిటిషన్స్ ఫైల్ చేయాలి, ఎన్ని తయారు చేసుకోవాలి, ఇవన్నీ చెప్తాను. మ్యాక్సిమం నాకు తెలిసిన మట్టికి ఫ్రెండ్స్ మీరు దయచేసి నేను ఒక 20-25 ఒక పిటిషన్లు మీద నేర్పిస్తాను. తర్వాత మీరు దాన్ని బట్టి మీరు నేర్చుకుని మీరు సొంతంగా ఫైల్ చేయడం నేర్చుకోండి. మీకు ప్రతిదీ గైడ్ చేస్తాను. ఏది తెలియపోయినా నాకు నా ఈమెయిల్ ఐడి నేను పెడతాను, నేను డిస్క్రిప్షన్లో ఈమెయిల్ ఐడిని కూడా మీరు ఈమెయిల్ ఐడికి మన పున్న అకాడమీ ఆఫ్ లా @gmail.com అనే ఈమెయిల్ ఐడికి మీరు మాత్రం దయచేసి ప్రతిదీ కూడా మెయిల్ ద్వారా అడగండి. అంతేగాని ఫోన్ చేస్తాను నేను వాట్సాప్ చేస్తాను మాత్రం అంటే దయచేసి నా ఇబ్బంది నాకుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేటు సార్ ఎక్కడ ఏంటి అని మీకు కూడా అది కూడా నన్ను అడగొద్దు మీరు. నేనేం చెప్పాను నా వివరాలు చెప్పే కన్నా నా డీటెయిల్స్ చెప్పే కన్నా నేను మీకు సబ్జెక్ట్ చెప్పడం ముఖ్యం. దయచేసి ఏంటంటే మనకు ఈమెయిల్ ఐడి ఇస్తాను, ఈమెయిల్ ఐడికి మాత్రమే మీరు మీ యొక్క డౌట్స్ని కామెంట్ రూపంలో ఇంకా తెలియజేయండి ఫ్రెండ్స్. నాకు ఇది ఇక్కడ నేను మన ఈమెయిల్ ఐడి కూడా ఇస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ పున్నా అకాడమీ ఆఫ్ లా @gmail.com. దీనికి మీరు చక్కగా నాకు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా దీంట్లో అడగండి, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అడగండి, నేను దయచేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నా దగ్గర నుంచి మీకు మరిన్ని వీడియోలకు రావాలన్నా మీరు దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఆనందంతో ఇంకా నేను ఎక్కువ వీడియోలు చేస్తాను. అయితే ఎక్కడి నుంచి వీడియో చేసేటప్పుడు లేట్ తీసుకోను, మీరు అడిగిన నెక్స్ట్ డేనే నేను వీడియో పెడతాను ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా. ఓకే, దయచేసి ఫ్రెండ్స్ మీకు ముందే చెప్తున్నాను, 6 ఎపిసోడ్స్ ఫాలో అయిన తర్వాత ఎవరైతే నాకు ఈమెయిల్ ద్వారా కానీ కామెంట్ బాక్స్లో మీ యొక్క వాట్సాప్ నెంబర్ కానీ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఈ బోనస్ ఎపిసోడ్ 1, బోనస్ ఎపిసోడ్ 2. బోనస్ ఎపిసోడ్ 1లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా, ఈ 36 టాపిక్స్ చెప్తాను, పెడతాను వీడియోస్, ఆల్రెడీ రెడీ అయిపోయిన వీడియోస్ అవన్నీ పెడతాను. అలాగే బోనస్ ఎపిసోడ్ 2లో ఈ యొక్క కూడా ఈ సిరీస్ 1, సిరీస్ 2 కూడా పెడతాను. ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ఒకటి నేర్చుకుంటే మిగతా అన్నీ వస్తాయి. అలాగే మీకు ఈ ప్రతి టాపిక్కి అలాంగ్ విత్ జడ్జ్మెంట్స్తో చెప్తాను. దయచేసి ఫ్రెండ్స్, అలాగే నేను ఈరోజు నేను చెప్పిన ఈ ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇది ఒక అవగాహన కోసం మాత్రమే. ఇది మీరు ఈ 11 పేజెస్ ఉంది, ఇది డిస్క్రిప్షన్లో పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.